ఎస్సీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం పాలాభిషేకం చేశారు. కేకులు కట్ చేసి పంచిపెట్టుకున్నారు. ఈరోజు మా మాదిగ బిడ్డలందరికీ ఒక పండుగ రోజు అని మేమంతా అనుకుంటున్నాము. చాలా సంతోషంగా ఈ రోజుని మేము ఒక పండుగలా జరుపుకుంటున్నాము. ఎందుకంటే 30 ఏళ్ల కళ మా మందకృష్ణ మాదిగన్న గారు మా కోసం, మా మాదిగ జాతి కోసం పోరాటం చేసి ఈరోజు విజయం సాధించినారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు మేమంతా మా మాదిగ బిడ్డలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా వెనుకబడిన వర్గాలు పోరాటం చేసి ఈరోజు విజయం సాధించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినందుకు ప్రభుత్వమైన నరేంద్ర మోదీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మా మాదిగ జాతి కోసం రిజర్వేషన్ కల్పించినారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మా మాదిగ జాతులకు న్యాయం జరిగేలా ఆయన కూడా మాకు సహకరించినారు. ఈ సందర్భంగా మోడీ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ అన్న గారికి మా అందరి తరపున, మా కులం తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచైనా మా మాదిగ బిడ్డలకు ఉద్యోగ రంగంలో, అలాగే విద్యా రంగంలో న్యాయం జరిగి మేమంతా కూడా బాగుపడతామని ఆశిస్తున్నాము. ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే 30 ఏళ్ళ కళ ఈనాడు మాకు ఈరోజు నెరవేరిందంటే దేశ వ్యాపత్తు మొత్తం రాష్ట్రమంతా ఒక పెద్ద పండగలా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మా వర్గీకరణకు సహకరించినటువంటి మందకృష్ణ అన్న గారి యొక్క ఉద్యమాన్ని, ఆయన ఆలోచనలు, ఆయన పట్టుదలను అన్నీ గుర్తించి మా పోరాటానికి మేము పడుతున్న బాధలకు గుర్తించి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మాదిగ బిడ్డలు. దీంట్లో మా ఎంఆర్పీఎస్ నాయకులు వాళ్ళకి ఈ వర్గీకరణ ఖచ్చితంగా వాళ్ళకి అంకితం చేస్తుందని చెప్పి వాళ్ళకి జీవితాంతం మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు మరవమని మందకృష్ణ అన్న గారు రెండవ అభినయ అంబేద్కర్గా ప్రతి పల్లెల్లోనూ ఆయన విగ్రహం ఏర్పాటు చేసే విధంగా భవిష్యత్తులో ఉంటుందని మా సహకరించినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మా జాతి తరపున మా మాదిగ బిడ్డలు